నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 22, 2025 నాటి ఆదివారం దిన ఫలితాలలో ప్రథమంగా ముందుగా పంచాంగం ప్రకారము ఆరుద్ర కార్తె మొదలవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 1:21 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం భరణి సాయంత్రం 5:36 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:54 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి 4:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:16 నుంచి మధ్యాహ్నం 2:46 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 22, 2025 ఆదివారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, అది ఈ రాశుల మీద ఎట్లాంటి ప్రభావాన్ని ఫలితాలను చూపించబోతోంది, వాటి యొక్క పరిహారాలు కూడా చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు సూర్యుడు మిథునంలో అనగా 3వ స్థానంలోనూ బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వీటి యొక్క ఫలితము మాటల మీద, కమ్యూనికేషన్ మీద లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చంద్రుడు ధనస్సు రాశిలో 9వ స్థానంలోనూ గురుబలంతో కలిగి ఉండడం వల్ల శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతాయి. దానితో పాటు డెసిషన్స్ కూడా, అంటే నిర్ణయాలు కూడా తీసేసుకునేందుకు ఇది శుభ సమయము. దీంతో పాటు యాత్రలు చేసే యోగం కూడా కలిగి ఉండడమైంది. అయితే కుజుడు కర్కాటకంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఫలితము కుటుంబంలో సంఘర్షణలకు దారితీసే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈరోజు. అయితే శని కుంభస్థానంలో వక్రగతిలో 11వ స్థానంలో అనగా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కుంభరాశిలో సంచారం చేయడం వల్ల పనులలో, అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలలో జాప్యము, లేట్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కంగారు పడవలసిన పని లేదు. అయితే రాహు మేషంలోనే ఉన్నాడు కాబట్టి తలదించుకునే పనులకు, అంటే సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలకు తగ్గించుకొని తలవంపులు తెచ్చుకునే పనులకు దూరంగా ఉండవలసినవి. అయితే కేతు తులా రాశిలో సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారంలో భాగస్వామ్యాలు చేసేటప్పుడు, అంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు, దాని మీద అగ్రిమెంట్లు చేసేటప్పుడు లేదా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడమైంది. అయితే ఈరోజు మీకు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇందాక చెప్పింది గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీకు ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక, ప్రయాణాలకు యోగ్యమైన కాలము, మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్న వారికి ఒక మంచి అవకాశాలకు బీజం పడే అవకాశం కనబడుతోంది. దీన్ని అందుకునే ప్రయత్నం ప్రతి ఉద్యోగి చేసుకోవాలి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో పెద్దల అనుమతితో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే కానీ మానసికంగా కొంత నీరసము, అలసట, ఒత్తిడి కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అది ఆస్తి సంబంధిత వ్యవహారాలు చేసుకునేటప్పుడు అయితే ఆలస్యమైనా అవుతుంది. లేదు అంటే కనుక కొంచెం రిస్క్తో కూడినటువంటి పనులు జరిగేటట్టుగా కనబడుతుంది. పనులు అవుతాయి కానీ అయితే ఆలస్యం అవ్వచ్చు, లేదా కొంచెం రిస్క్ తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు ఈ మేషరాశి వారికి. అయితే దీనికి సంబంధించిన సూచనలు ఏంటంటే, శుక్రాచార్యుల వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, పారాయణ కానీ, మంత్రాలు కానీ అనుష్ఠానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీనికి ఒక చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఓం అంగారకాయ నమః.
అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఈ రోజు కనుక జపించినట్టయితే ఏదైనా పనిలో ఆలస్యం కానీ, ఆటంకం కానీ, రిస్క్ కానీ మీకు కనిపించకుండా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ స్థానంలో ధన ప్రాప్తిని కలగజేస్తున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లేదా మీకు ధనం వచ్చే అవకాశాలు కూడా కలగజేస్తున్నాడు. కానీ మాటల మీద మీరు నియంత్రణ పెట్టుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన అవకాశం కనబడుతోంది. తరువాత బుధుడు కూడా అక్కడే ఉంటూ వ్యాపారంలో ఒక స్పష్టతను, క్లారిటీను ఇవ్వబోతున్నాడు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల అనారోగ్యము చేసే అవకాశం కూడా కొద్దిగా ఈ జాతకులకు గోచరిస్తోంది. ఆత్మ విమర్శన చేసుకోండి. మనం ఏమి తప్పు చేస్తున్నాము, ఏమి చేశాము అనేది కొంచెం మీలో మీకు ఆత్మ విమర్శన చేసుకోండి. నిద్రకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా మీరు ముందుకు సాగితేనే విజయం సాధించగలుగుతారు. ఆ భయంతోనో, అనుమానంతోనో వెనకడుగు వేస్తే కనుక కొంచెము ఆలస్యంగా కావడము, ఆ పనులు కాకపోవడము జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. అయితే శని 10వ స్థానంలో వక్రగతిలో, మకర రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా వెయిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే అనుకున్న వెంటనే మీకు ఉద్యోగాలు రాని పరిస్థితి గోచరిస్తోంది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఈరోజు కనబడుతున్నాయి. అవి అనవసరమైన ఖర్చులు కావచ్చు, లేదా ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కలిగే అవకాశం కనబడుతోంది. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పోటీ తత్వము మరియు ఏవైనా గతంలో మీకు అనారోగ్య సూచనలు కనుక ఉండి ఉంటే, అనారోగ్య సమస్యలు కూడా ఉండి ఉంటే అవి తగ్గే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే ఈ రోజు మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే ప్రశాంతంగా గడుస్తుంది. శరీర సౌకర్యాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ప్రయాణ నిమిత్తంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, శరీరం మూలకంగా కొంత అసౌకర్యం అనేది మీకు గోచరిస్తోంది. శస్త్రచికిత్స లేదా మెడికల్ టెస్టుల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పొడిగించి ఉండవచ్చు తర్వాత అని. కానీ ఈ రోజైతే మాత్రం తక్షణ నిర్ణయం తీసేసుకోవాలి. అది ఆపరేషన్స్ నిమిత్తం కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ కార్యాలయాలలో, మీ ఆఫీసుల్లో, మీ పని స్థానాలలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొంత నిరాశ కనబడుతోంది. అయినప్పటికీ ఒక్కరోజే కదా, తదుపరికి పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే సాయంత్రం సమయంలో, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత మీకు డిసప్పాయింట్మెంట్ కనిపించవచ్చు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏదైనా ఒక శుభవార్త మీకు సంబంధించిన శుభవార్త అందుబాటులోకి వస్తుంది. దంపతుల మధ్య సంబంధాలలో స్పష్టత, క్లారిటీ అనేది ఉండాలి ఈరోజు. నేనంటే నేను, ఎడ్డమంటే తెడ్డమని కాకుండా ఈరోజు మీరు ఏ పని చేసినా ఒక క్లారిటీగా చెప్పుకుని చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈరోజు శివాష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం చేసుకోండి. అది మాకు కుదరదు, నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళకు నేను ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నమో భగవతే రుద్రాయ, ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వీలున్న వాళ్ళు కాలభైరవ అష్టోత్తరాన్ని ఒక్కసారైనా పఠించే ప్రయత్నం చేయండి ఈ రాశి వాళ్ళు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు, సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితం మీకు ఎలా ఉండబోతోందంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాట్లాడే శక్తి కూడా మీకు చాలా ఎక్కువగా, అంటే కమ్యూనికేషను చాలా పర్ఫెక్ట్గా ఉండబోతోంది అనమాట. అయితే చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల జంట సంబంధాలు, అంటే వివాహం కోసం కానీ మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ ఈ రోజు అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే భాగస్వామ్యాలు కూడా శక్తివంతంగా ఉంటాయి. ఎవరైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేద్దాము అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల మీకు మాటలతో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ మాట తీరులో కొంచెము
ఓర్పు, సహనము, నిదానము, ప్రేమ ఇవి కొంచెం కలగలిపి చేసుకున్నట్టయితే ఈరోజు మీకు జరగబోయే అవాంతరాలు తట్టుకుంటారు. అయితే శని 9వ స్థానంలో వక్రగతిలో ధనుర్రాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ధర్మ సంబంధితమైన విషయాలలో మీకు సందేహాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది మాతృ సంబంధం కావచ్చు, పితృ సంబంధం కావచ్చు, ఎలా అయినా తాత ముత్తాతల దగ్గర నుంచి కావచ్చు, మీకు ఆకస్మిక ఆస్తి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల మీ ఆలోచనలను చెదరగొట్టే పరిస్థితి కనబడుతోంది. కొన్ని ఆలోచనలు చేస్తారు, మళ్ళీ ఆ ఆలోచనలు అమలు పరిచే దిశగా ప్రయత్నం చెయ్యరు, కానీ చేస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు దిన ఫలితాలు మీ స్వయంగా ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఈరోజు మీ స్వయం ప్రతిభను ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. ఏ పనైనా సరే మీ అంతటా మీరుగా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ సంబంధిత విషయాలలో కొంత సపోర్ట్ అనేది మీకు వచ్చే అవకాశం ప్రభుత్వం తరపు నుంచి కనబడుతోంది. తర్వాత వ్యాపారాల్లో భాగస్వామ్యం కనుక చేసినట్టయితే అంటే పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వడం కానీ, గతంలో పార్ట్నర్షిప్లో ఉంటే కనుక ఆ ప్రయోజనాలు ఇప్పుడు మీకు లభించే అవకాశం కనబడుతోంది. అయితే కాంట్రాక్టుదారులకు, మేనేజర్లకు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న ఈ ముగ్గురికి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడము, టెండర్లు మీ పేరిట పలకడము ఇలాంటివి కొంచెం శుభ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల అనుమతితో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ పిల్లల ఆరోగ్యంలో కానీ లేదా వారి యొక్క చదువులో కానీ కొంత మీ అంచనాలు తలకిందులయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం సడన్గా మార్పు రావచ్చు, లేదా మీరు అనుకున్నట్టుగా చదువు విషయంలో వారు మీ అంచనాలకు ఆపోజిట్లో వెళ్ళే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. మీకు చెప్పదగిన పరిహారాలు నేను ఒక చిన్ని మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. ఓం బుం బుధాయ నమః. మీకేదైనా ఇబ్బంది కానీ ఆటంకం కానీ అనిపించినప్పుడు ఈరోజు దీన్ని 108 సార్లు చదువుకుని ఏదైనా ప్రయత్నం కనుక ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మాటలలో ఏదైనా తప్పిదాలు దొరలకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండడానికి కూడా ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మీరు పచ్చి బెల్లాన్ని కానీ లేదా పచ్చని అంటే ఆకుపచ్చని బట్టలు మీ యథాశక్తి ఎక్కడైనా దానంగా ఇచ్చినట్టయితే సానుకూలంగా ఉండే ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. దీని మూలకంగా వ్యయాలు, ప్రయాణాలు చేయవలసిన యోగం కూడా కలిగిస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విదేశీ సంబంధాలు, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. అంటే ఎవరైనా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు విదేశీ సంబంధాలు సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఎవరైనా ఉన్నా కానీ, లేదా కాంపిటేటివ్లో ఎవరైనా ఉన్నా, లేదా కాంపిటీషన్స్ కోసము ఎవరైనా అప్లై చేసుకుంటున్నా ఇలాంటి పోటీ సంబంధిత విషయాలలో ఈరోజు సక్సెస్ సాధించే అవకాశము, గెలిచే అవకాశం కనబడుతోంది. కుజుడు లగ్న స్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉండేవారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన సమయము. ఉత్సాహంగాను యాక్టివ్గాను ఉంటారు, కానీ ఆరోగ్య సంబంధంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. శని 8వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల అంతర్గతంగా మీకు కొన్ని భయాలు అనేది ఏర్పడతాయి. ఆ భయాలను తగ్గించుకోండి. ఇంట్లో కానీ మీరు పనిచేస్తున్న స్థానంలో కానీ ఎక్కడైనా కొన్ని హఠాత్ పరిణామాలు కానీ మార్పులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోండి. రాహు 10వ స్థానంలో చేస్తుండడం వల్ల కార్యోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా కార్యం తలపెడితే దానికి సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు తక్షణమే నిర్ణయం తీసేసుకోండి. కేతు 4వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపించడంతో పాటు చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు కూడా చెలరేగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఈరోజు మీ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ప్రయాణాల వల్ల అయితే లాభము రావచ్చు, లేదా నష్టం కూడా రావచ్చు. కొంతమందికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొంతమంది అంటే నక్షత్ర రీత్యా రాసుల్లో ఉండే నక్షత్రాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు, ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం కనబడుతోంది. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క చదువు మీద, కెరీర్ మీద ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోండి, ప్లాన్స్ వేసుకోండి, గోల్స్ సెట్ చేసుకోండి ఈరోజు. అయితే కుటుంబంలో తల్లిదండ్రులతో
కొంచెం సత్సంబంధాలు కలిగి ఉండే ప్రయత్నం చేసుకోండి. భద్రతాపరంగా చూసినట్టయితే అంటే సేఫ్టీ చూసినట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, ఈరోజు మీరు చంద్రుణ్ణి తప్పనిసరిగా పూజించవలసిన పరిస్థితి. దానికి ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని సాయంత్రం కానీ లేదా సూర్యోదయ సమయంలో కానీ 108 సార్లు చదువుకున్నట్టయితే మనస్సు మీద ప్రభావము, ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీంతో పాటు శివునికి మీ పేరిట కనుక అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు 11వ స్థానంలోను, ఈ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆకాంక్షలు అంటే మీ కోరికలు, మీ యొక్క ఆశయాలు తీరే అవకాశం కనిపిస్తోంది. అయితే బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఆర్థిక లాభాలను కలగజేస్తున్నాడు. దీనితో పాటు మీరు ఏ పని చేసుకోవాలన్నా మాటలతో, చాకచక్యంతో మీరు ఆ పనిని ఈ రోజు నెరవేర్చుకుంటారు. చంద్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక శ్రమ, ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మపరమైన నిర్ణయాలలో తొందరపాటు చేసే అవకాశం కనబడుతోంది. కొంచెం ఆచితూచి ఆ నిర్ణయాలు తీసుకోండి. అయితే కేతు 3వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ధైర్యంగా మీరు ఏ పనినైనా చేసేందుకు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈరోజు మీ యొక్క వ్యక్తిగత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, దీర్ఘకాలికంగా మీరు ఏదైనా పనులు కానీ లేదా అంటే పెట్టుబడుల మీద పెట్టి గతంలో ఉండి ఉంటే వాటి మీద మీకు ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు మీ యొక్క స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సంబంధాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. కానీ ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండేందుకు అలర్ట్గా ఉండండి. అజాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. శక్తికి మించి మీరు చేసే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీరు ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు. అయితే మీకు నమ్మిన వాళ్ళ ద్వారా మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈ రంగంలో ఉన్నవాళ్ళు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీకు ధోకా చేసే అవకాశం, అంటే మోసం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏదైనా వ్యవహారాలు కనుక మీరు ఈరోజు చెయ్యాలి, నిర్ణయాలు తీసుకోవాలి లేదా ఆ కార్యక్రమాలు చేసుకోవాలి అని ఏవో ముఖ్యమైనవి ఉంటాయి కదా, వాటిని ఈ రోజు చేయకుండా తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి ఈరోజు మీ ఫలితాలు. అయితే పరిహారాలుగా చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం సం సూర్యాయ నమః. అంటే సూర్య సంబంధిత ఏవైనా దోషాలు కానీ లేదా అంటే అనారోగ్య సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఉంటే మీ జాతకంలో ఈ మంత్రాన్ని ఉదయం పూట చదువుకునే ప్రయత్నం 108 సార్లు చేసుకోండి. అయితే గోధుమలతో కానీ లేదా నెయ్యితో చేసిన పదార్థాన్ని గుళ్ళో కానీ లేదా అంటే దేవాలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇచ్చినా పర్లేదు, ప్రసాదంగా ఇచ్చినా పర్వాలేదు. ఆ పని కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే రవిగ్రహానికి సంబంధించిన దోషాలను తప్పించుకోవడానికి కొద్దిగా అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు పదవింట ఉండడం వల్ల కీర్తి, బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అయితే చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల కుటుంబ విషయాలలో మీరు చాలా శ్రద్ధ పెట్టాలి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా పనులు కుటుంబానికి సంబంధించిన పనులు చేసుకోవాలంటే కనుక కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుజుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ధనమూలకమైన లాభాలు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల మీకు అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధనం మీద జాగ్రత్త ఉండాలి, మీ మాట మీద కూడా జాగ్రత్త ఉండాలి. ఇవేంటంటే గ్రహాలు ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క స్థానంలో ఉంటూ
ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట. అయితే మీకు ఈరోజు ఎలా ఉండబోతోంది అంటే కనుక, మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ రావడం కానీ, వాళ్ళ యొక్క సహాయం మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగ పరిధిలో మీకు పేరు వచ్చే అవకాశము, దాంతో పాటు మీ పదవులు కూడా మారే అవకాశము, అంటే మీ పోస్టు క్యాడరు పెరిగే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే విదేశీ లేదా ప్రభుత్వ ఆర్డర్ల నుంచి చర్చలు మొదలుపెట్టే అవకాశం ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు ఏదైనా డిస్కషన్స్ చేసుకోవాలన్నా వాటికి ఈరోజు శుభప్రదమైన రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఇంట్లో మాత్రము మాతృ సంబంధము, అంటే అమ్మ తరపు వారి కుటుంబీకుల దగ్గర నుంచి కొన్ని అపోహలు, కలహాలు, అంటే అమ్మ తరపు బంధువుల దగ్గర నుంచి అపోహలు కానీ, కలహాలు కానీ వచ్చే స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక లంగ్స్కి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని అందరికీ తెలిసిందే అయినప్పటికీ చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఇది. దీన్ని 108 సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకుని చక్కెర పాకంతో తయారు చేసిన ప్రసాదాన్ని పిల్లలకు కానీ గుళ్ళో కానీ పంచే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితము ధర్మబుద్ధి, పెద్దల యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. అయితే బుద్ధుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, జ్ఞానం కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. చంద్రుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ధైర్యంగా ఏ పనైనా ఈరోజు చేసుకోగలుగుతారు. కుజుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఆకస్మిక ప్రమోషన్స్ కానీ, లేదా ధనానికి సంబంధించిన శుభవార్తలు వినడం కానీ, లేదా విదేశాలు వెళ్ళడం కానీ, ఇలా వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక అంశంలో లాభాలు వచ్చే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే శని 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధంలో, అది దంపతుల మధ్య కావచ్చు, కుటుంబంలో లేదా వ్యాపార సంబంధంలో మీ పార్ట్నర్స్తో కొన్ని అపోహలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే కేతువు లగ్నంలో ఉండడం వల్ల మనస్తాపానికి గురి అయ్యే అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి. అయితే ఇవి గ్రహాలు ఇచ్చేవి. మరి మీ వ్యక్తిగతంగా మీరు ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఈరోజు మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము చాలా పుష్కలంగా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారాల్లో ఉన్నవారు విదేశ వ్యాపారాలలో ప్రగతిని, అంటే గ్రోత్, డెవలప్మెంట్ని చూస్తారు. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, ఆధ్యాత్మిక రంగాలలో ఉండేవారికి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలోని పెద్దల మాటలు మీకు మార్గదర్శకంగా, ఒక గైడెన్స్గా ఉపయోగపడతాయి. అయినా కూడా కొన్ని తీరని సందేహాలు మీకు ఉంటాయి. వాటిని ఎవరైనా పెద్దవాళ్ళతో సందేహం తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మానసిక ఒత్తిడి కూడా మీకు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. ధార్మిక గ్రంథ పఠన, లేదంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళడం కానీ, మంచి మంచి సత్సంగాలలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఈరోజు నలుపు వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించండి. అది ఎలాంటివైనా సరే, నలుపు, నీలిరంగు, ఈ 2 రంగుల్లో ఉండే వస్త్రాలను ఈరోజు ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, సూర్యుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల రహస్యానికి సంబంధించిన కొన్ని అంశాలు బట్టబయలయ్యే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక విషయాలలో తేలికపాటి, అంటే కొద్దిపాటి లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. శని 4వ ఇంట్లో వక్రగతిలో ఉండడం వల్ల గృహశాంతి క్షీణించవచ్చు. అంటే గృహంలో, కుటుంబంలో కొంత శాంతి అనేది తగ్గి గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, పోటీల్లో కానీ పాల్గొనడం కానీ,
లేదా దానికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కేతు 12వ ఇంట సంచారం చేయడం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది, తలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. అయితే మీకు ఈ రోజు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మూర్ఛ, శరీర నరాలకు సంబంధించి సమస్యలు మీరు గమనించుకోండి. అవి వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు విదేశీ స్కాలర్షిప్స్ అప్లికేషన్‌లో మీరు కనుక పెడితే అంటే మీరు అబ్రాడ్‌లో అక్కడ స్కాలర్షిప్స్ కోసము అప్లై చేయాలి అంటే ఇక్కడ ఉండే విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీది శాంక్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి తగ్గించుకోగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం రుద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించుకోండి. అయితే పసుపుని దానంగా ఇచ్చుకోండి. గంగా జలము ఇంట్లో మీరు 4 మూలల ప్రతి గదిలోనూ జల్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు సూర్య భగవానుడు 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే ఫలితము భాగస్వామ్యము, జీవిత భాగస్వామ్యంతో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. భాగస్వామ్యం అంటే ఇక్కడ మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కుటుంబంలో భాగస్వామ్యము, ఒకటి వ్యాపారంలో భాగస్వామ్యము. ఈ రెండిట్లోనూ కూడా మీ నిర్ణయాలు మీ భాగస్వామికి చెప్పండి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే. బుధుడు కూడా అక్కడే సంచారంలో ఉన్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు. దీనివల్ల ఫలితాలు చర్చలు, ఒప్పందాలు ఇలాంటివన్నీ ఈరోజు మీకు సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నేను ఏ పనైనా చెయ్యగలను, నేను సాధించగలను అనేది ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఉంటుందన్నమాట. అయితే శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యము కొంతమందికి ఆత్మవిశ్వాసం వేరు, ధైర్యం వేరు. ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ ముందుకు అడుగు వేయలేని పరిస్థితి కనబడుతోంది. తర్వాత కుజుడు 8వ స్థానంలో ఉండడం వల్ల మానసిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. కేతు 11వ ఇంట సంచారం చేస్తుండడం వల్ల కోరికలు మీ యొక్క గోల్స్ కానీ కోరికలు కానీ అవి కొంచెం తీరడానికి లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇవి గ్రహాలు ఇచ్చినవి. మరి మీ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఈ సమయంలో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కాంట్రాక్ట్లు, లీగల్కు సంబంధించిన విషయాలలో నిర్ణయాలు ఈరోజు తీసుకోండి. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలలో సామరస్యంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ధైర్యాన్ని కోల్పోకుండా మీరు కనుక ముందుకు వెళితే ఇందాక అన్నట్టు ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. ధైర్యంగా ముందుకు వెళితే కనుక మీరు సక్సెస్ సాధించుకునే తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో తల్లడిల్లే తీర్మానాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని ఉదయం పూట మీకు వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా గురువులకు, గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళడము, దక్షిణ ఇచ్చుకోవడము. దగ్గరలో మీ గురువులు అంటే టీచర్స్ కానీ మీ యొక్క ప్రొఫెసర్స్ కానీ ఉంటే వారికి ఏదైనా ఒక వస్తువును గిఫ్ట్గా ఇవ్వండి. లేదు అని అనుకుంటే కనుక గురు సంబంధిత ఆలయాలలో మీ గురువులను తలుచుకొని అక్కడ స్వామివారికి అంటే షిరిడి సాయిబాబా వారు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, లేదా దత్తాత్రేయుల వారు కావచ్చు, అక్కడ మీకు ఏదైనా దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే ఫలితము శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మీ యొక్క ఆలోచనలలో స్పష్టత, క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట. చంద్రుడు 12వ ఇంట సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారాలలో ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగాను, లేదు అంటే కనుక విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 7వ ఇంట్లో సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ తట్టుకొని నిలబడతారు. శని లగ్నంలో ఉండడం వల్ల కొంత మందగింపు, బద్ధకం అనేది వస్తుంది.
బద్ధకాన్ని వదిలించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. మీరు ఆ పని చేసినప్పటికీ సాటిస్ఫాక్షన్ అనేది మీరు పొందలేని పరిస్థితి కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ యొక్క దినచర్య ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు వ్యాపారంలో కొన్ని అంచనాలకు మించిన ప్రయోజనాలు మీరు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యేకమైన బాధ్యతలను తీసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కానీ ఖర్చుల విషయంలో ఇందాక చెప్పినట్టు కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంటి యొక్క శాంతిని కాపాడే బాధ్యత మీదే. అయితే ఆధ్యాత్మికం మీద మీకు ఎక్కువగా ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతుంది. కొన్ని కార్యాలు ఆలస్యమయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా బిల్వదళాలతో శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, ఆరాధన చేసుకోవడం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. వృద్ధులకు వీలైతే కనుక వస్త్రదానం చేసుకోండి. కాలభైరవాష్టకం పఠించడం కానీ, వినడం కానీ చేసినట్టయితే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు. దాని యొక్క ఫలితము విద్య, పిల్లల మీద శ్రద్ధ పెట్టుకోవాలి. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ప్రయాణ విషయాలలో స్పష్టత పెట్టుకోండి. ఎలా పడితే అలా కాకుండా స్పష్టత పెట్టుకునే ఏర్పాటు చూసుకోండి. చంద్రుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల లాభయోగాన్ని కలిగిస్తున్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువులు తొలగిపోయే అవకాశం ఉంది. శని భగవానుడు 12వ ఇంట వక్రగతిలో ఉండడం వల్ల మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మం మీద మీకు క్లిష్టమైన అంటే కష్టతరమైన భావనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు దిన ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఆశించిన మేరకు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే లాభాలు పొందే అవకాశము, ప్రశంసలు పొందే అవకాశము కనబడుతోంది. విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీ యొక్క విజ్ఞానం మీద సమయాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు చదివే విషయంలో కొంచెం టైం స్పేర్ చేసుకోండి. ప్రేమ సంబంధిత విషయాలలో మాటలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు. అది ప్రేమికులే అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులతో కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి సలహాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో తండ్రితో సంబంధము బలంగా ఏర్పడే అవకాశం కనబడుతోంది. కానీ మానసిక ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం వాయుసుతాయ నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే అనాథాశ్రమంలో మీకు శక్తి ఉంటే కనుక పళ్ళను దానం చేసుకోండి. శివలింగానికి నీటిని అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఈరోజు ఉపవాసం ఉంటే కనుక విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట్లో ఉన్నాడు. ఇచ్చే ఫలితము ఇంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబం యొక్క సమస్యలతో కానీ స్పష్టత క్లారిటీ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. కీర్తి, పదవి లాభము వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల క్రియాశీలత ఏర్పడే అవకాశం ఉంది. శని భగవానుడు 11వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క కోరికలు ఆలస్యంగా తీరే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల వాక్పాటవంతో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 8వ ఇంట ఉండడం వల్ల కొన్ని పనులు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకిచ్చే ఫలితాలు. మరి మీ సొంతంగా ఈరోజు మీకు గోచార రీత్యా ఎలా ఉండబోతోందంటే, కీర్తి సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా పదవిలో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో చిన్న దోషాలు ఉన్నాయి, అవి తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. అభిప్రాయ భేదాలు మీ కుటుంబంలో రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల యొక్క చదువు మీద మీరు శ్రద్ధ పెట్టాలి. వారిని గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. ఊహాగానాల కంటే వాస్తవాల మీద మాత్రమే మీరు ఆధారపడండి. రూమర్స్ని నమ్మవద్దు. మౌనం మీకు ఈరోజు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. మౌనంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం కేతవే నమః అనే మంత్రాన్ని
వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి. తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించే ప్రయత్నంతో పాటుగా పాలు, పెరుగు దానంగా ఇవ్వండి మీ శక్తి కొద్దీ. నమస్తే. ఇవి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, వారిచ్చే ఫలితాలు, దిన ఫలితాలతో సహా పరిహారాలు. నమస్తే.